హలో ఫ్రెండ్స్, అట్టెట్టుండ్రు? అందరు బాగుండారా? అందరికీ ప్రేక్షక దండాలందరికీ దండాలు దండాలు దండాలు. ఇవాళ నేను ఏం చేశానంటే బాగా బాగా కడుపులో ఎలుకలు పరిగెడతా ఉండే. అందుకనే ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోతే దాంట్లో కొద్దిగా మైదా పిండి, లలిత బ్రాండ్ వాళ్ళ మైదా పిండి, అలాగే కొద్దిగా ఉప్మా రవ్వ అంతా కలిపేసి ఏం చేసినాను చూడండి. అయితే కడుపు నిండిపోయిందబ్బా, గమ్మంగుండింది. చూసుకొని అవన్నీ అంత అంటే ఒక గ్లాసు మైదా పిండికి ఒక గ్లాసు బొంబాయి రవ్వ కలిపేసేసి ఆ ఒక రవ్వ ఇడ్లీ పిండిలో కలిపేసి నీట్గా నీళ్ళు యాడ్ చేశాను అనమాట. కాకపోతే మనకి అప్పటికప్పుడు కలిసింది కదా, దానికోసంగా మనము కొంచెం పెరుగు వాడుకుంటాం అనమాట. అదిగోండి ఒక క్వాంటిటీ అంటే సగం యాడ్ చేశాను అనమాట. పెరుగు ఎక్కువ పుల్లగా ఉండకూడదు అనేసి, మీకు ఎక్కువ పులుపు కావాలన్నా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. దాంట్లో వాటర్ యాడ్ చేసేసుకొని పక్కన పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎంత మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది అనమాట ఈ టెక్స్చర్ అనేది. ఎందుకంటే మనకి తెలిసిందే కదా, బాగా తిప్పుతా ఉంటే ఎంతో నీట్గా వస్తుంది అనమాట. అదిగోండి దాంట్లో కొంచెం తగినంత ఉప్పు వేసేసినాను అనమాట. అది కదా మనకి కావాల్సిందే. ఉప్పు తింటే పొగరేగురు పట్టద్దు అంటారు, అలాగే ఉప్పు తింటే అన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోండి. ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్నా ఇదిగోండి ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ, అలాగే కొత్తిమీర అన్ని కట్ చేసి పక్కన పెట్టేసినాను. ఆ తర్వాత ఎర్రగడ్డ ఇది ఉంది కదా మనకి పొటాటో అంటారు, ఉల్లగడ్డని తీసుకొని పోయి బాగా తురిమేసి దాంట్లో వేసేసినాను అనమాట. అంత మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసేసేసి మీకు చక్కగా కావాలంటే ఊతప్పంలాగా కావాలంటే ఊతప్పంలాగా, అలా ఏదో నాకు నార్మల్గా కావాలంటే నార్మల్గా పల్చంగా వేసుకుంటే ఫుల్ ఖుషిగా ఉన్నింది. నాకు ఊతప్పంలాగా కావాలనిపించేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కాస్త ఉడుకు పెనం పొయ్యి మీద పెట్టేసి అదిగోండి ఊతప్పంలాగా వేసేసి దాని మీద ఒక మూత కావాలంటే మూత బాగా ఉడకాలి అంటే బాగా మూత వేసి నూనె పోసేసామంటే సూపర్ అంటే సూపర్ ఉన్నింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. దోశ స్ట్రక్చర్ వచ్చేసింది. ఇప్పుడు దానికి కొద్దిగా నూనె యాడ్ చేసేసినామంటే ఎంతో యమ్మీ టేస్టీగా ఉండే మన దోశ, ఇన్స్టెంట్ దోశ ఎంత బాగుందో చూడండి. మీకు ఏమైనా నచ్చినట్టయితే లైక్ కొట్టండి, అలాగే కామెంట్ మాత్రం చేయకుండా ఉండబాకండి. అది మాత్రం ఖచ్చితంగా చేయాలా. ముందైతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, అంతేనా? ఇంకేమైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందామా. థ్యాంక్ యూ ఆల్, బాయ్, గుడ్ నైట్. ఇంకొకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ.